ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. బాబా ఈ మురళిలో సమయం యొక్క పిలుపు దాతగా కండి అన్నారు. సమయము పిలుపునిస్తుంది, ఇప్పుడు అందరికీ దాతగా ఇవ్వండి అని. బాబా మీరితరుల కోసమైతే ప్రకృతి పిలుపు ఏంటి, కాలం ఏమని చెప్తుంది, ఇప్పుడున్న సమయం ఏంటి, ఇలా చాలా బాగా చెప్తూ ఉన్నారు. కానీ మీకోసం సమయ పిలుపు ఏమిటి, ఇది ఆలోచించండి అన్నారు. మీ భక్తులందరూ కూడా తమ తమ ఇష్టదేవి దేవతల రూపంలో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ఆ పిలుపును వింటున్నారా? మీరు ఇంకా ఏ స్థితిలో ఉన్నారు, ఎటువైపు వెళ్తున్నారు? బాబా ఇలా రియలైజ్ చేయించారు. స్మృతి నిరంతరం ఉండడం ఎంత అవసరమో అలాగే బాబా సేవ కూడా నిరంతరం చేయాలి అన్నారు. లెక్క పెట్టుకొని కొన్ని గంటల యోగిగా, కొన్ని గంటల సేవాదారిగా కాదు, నిరంతర సేవాదారిగాను ఉండాలి అన్నారు. అలాగే బాబా స్వమాన్ అంటే బాప్ సమాన్ అని అన్నారు. స్వమానంలో ఉండడం అంటే బాబా సమానంగా ఉండటం. మరి ఇటువంటి ఎన్నో అమూల్యమైన ప్రేరణలు, శిక్షణలు బాబా మనందరికి ఇచ్చారు. ఇది 23 అక్టోబర్ 1999లో వినిపించిన అవ్యక్త మురళి. మురళి సారాంశము: సమయకి పుకార్ దాతా బను. సమయం యొక్క పిలుపు దాతగా కండి. आज सर्वश्रेष्ठ भाग्य विदाता, सर्व शक्तियों के दाता, बाप दाता चारों ओर के सर्व बच्चों को देख हर्षित हो रहे हैं. ఈరోజు సర్వశ్రేష్ఠ భాగ్య విదాత, సర్వశక్తుల దాత అయిన బాప్ దాదా నలువైపులా ఉన్న సర్వ పిల్లలని చూసి హర్షిస్తూ ఉన్నారు. చూడండి, బాబా తన స్వమానముతో తన పరిచయమునిస్తూ ఎవరు ఎవరిని చూస్తున్నారు అని చెప్తున్నారు. బాబా ఏ రూపంలో చూస్తున్నారు? భాగ్య విదాత, సర్వశక్తుల దాతగా ఉన్న నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను అంటున్నారు బాబా. चाहे मधुबन में सन्मुख में है, चाहे देश विदेश में याद में सुन रहे हैं, देख रहे हैं, जहाँ भी बैठे हैं, लेकिन दिल से सन्मुख है. మీరు మధుబనంలో సన్ముఖంగా ఉన్నా, దేశ విదేశాల్లో కూర్చొని బాబా స్మృతిలో వింటూ ఉన్నా, చూస్తూ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా కానీ హృదయంతో సన్ముఖంగానే ఉన్నారు. उन सब बच्चों को देख बाप दादा हर्षित हो रहे हैं. ఆ పిల్లలందరినీ చూసి బాప్ దాదా హర్షిస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా హర్షితం అవుతున్నారు కదా. పిల్లలు కూడా హర్షితం అవుతున్నారు, తండ్రి కూడా హర్షిస్తూ ఉన్నారు. మరి ఇదే హృదయపూర్వకంగా సదా సత్యమైన హర్షమును వ్యక్తపరచడంతో మొత్తం ప్రపంచంలోని దుఃఖాలన్నీ దూరం అవుతున్నాయి. మీ చిరునవ్వు, మీ హర్షము, మీ సంతోషము ప్రపంచంలోని దుఃఖాలను దూరం చేసేది అంటున్నారు. ఈ హృదయపూర్వకమైన హర్షము ఆత్మలందరినీ పరమాత్మ తండ్రి ఎలాంటి వారు అనే అనుభవం చేయిస్తుంది అంటున్నారు. తండ్రి యొక్క అనుభవాన్ని లేదా అందరి ఆత్మల హృదయాలని తండ్రితో జోడించే అనుభవాన్ని చేయిస్తుంది. క్యూంకి బాపి సదా సర్వాత్మాओं के प्रति సేవాదారి है. ఎందుకంటే బాబా కూడా సదా సర్వ ఆత్మల పట్ల సేవాదారిగా ఉన్నారు. और आप सब बच्चे बाप के साथ सेवा साथी है. మీరందరు పిల్లలు బాబా తోడుగా సేవా సాథీలుగా ఉన్నారు. సాథీహేనా, సహచరులుగానే ఉన్నారు కదా బాబాకు. బాబాకు సహచరులేనా, లేక విశ్వంలో బాబాకు సహకరించే పిల్లలే కదా. బాబాకు
రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటారు కదా, నేను బాబా యొక్క కుడి భుజాన్ని అంటారు. మరి బాబాకు సాతిగా ఉన్నారు మీరు. విశ్వంలోని దుఃఖాలన్నింటినీ పరివర్తన చేసి సదా సంతోషపెట్టే సాధనాన్ని అందరికీ ఇచ్చే సేవలో ఉపస్థితమై ఉన్నారు. బాబా ఏంటి, సదా సుఖీగా చేయడానికి వచ్చారు. ఈ సేవలో మనం కూడా బాబాకు సహచరుడిగా అయి ఉపస్థితమై ఉన్నాం, ఈ సేవలో హాజరై ఉన్నాం. हर सेकंड सेवा की स्टेज पर पार्ट बजाने वाले परमात्मा साथी हो. ప్రతి సెకండ్ సేవా స్టేజ్ పైన పాత్ర వహించేటువంటి పరమాత్మ సాథీలుగా ఉన్నారు. స్మృతి నిరంతరం ఉంది, అలాగే సేవ కూడా నిరంతరం ఉండాలి. స్వయాన్ని నిరంతర సేవాదారిగా అనుభవం చేసుకుంటున్నారా, లేక 8-10 గంటల సేవాదారిగా ఉన్నారా? ఈ బ్రాహ్మణ జన్మలో ఉన్నదే స్మృతి మరియు సేవ, ఈ రెండిటి కోసమే ఈ జీవితము అంటున్నారు. और कुछ करना है क्या? ఇంకా చాలా పనులు ఉన్నాయి బాబా, బోలెడు పనులు ఉన్నాయి, ఈ రెండేనా అంటారా? పనులన్నీ నావి అంటాడు బాబా. మీకు నేను అప్పగించిన పని ఈ రెండే మీరు చేయండి, మీ పనులన్నీ నేను చేస్తా. స్మృతిలో ఉండడం, సేవ చేయడం అది మీరు చేయండి అంటారు బాబా. ఇంకేమీ లేదు మీకు. हर श्वास हर सेकंड याद और सेवा साथ साथ है, या सेवा के घंटे अलग है और याद के घंटे अलग है. ప్రతి శ్వాసలో ప్రతి సెకండ్ సేవ మరియు స్మృతి తోడుగా ఉన్నాయా, లేక సేవ చేసే గంటలు వేరుగా, స్మృతిలో కూర్చునే గంటలు వేరుగా ఉన్నాయా? ఇప్పుడు ఇది నా సేవ డ్యూటీ టైం, ఇప్పుడు నా యోగం టైం అలా అంటారా? లేదు కదా. అచ్చా, బ్యాలెన్స్ హే, మంచిది. మరి రెండిటి మధ్య బ్యాలెన్స్ ఉందా? अगर 100% सेवा के घंटे अलग है और याद के घंटे अलग है, अगर 100% सेवा है तो 100% याद भी होना चाहिए. ఒకవేళ 100% సేవ ఉంది అంటే 100% బాబా స్మృతి కూడా ఉండాలి కదా, రెండిటి బ్యాలెన్స్ ఉండాలి కదా. కానీ తేడా కనబడుతుంది. కర్మయోగి అంటే అర్థమే కర్మ మరియు స్మృతి, సేవ మరియు స్మృతి రెండిటి బ్యాలెన్స్ సమానంగా ఉండటం, సమానంగా ఉండాలి కదా. ऐसे नहीं कोई समय याद ज्यादा है और सेवा कम, या सेवा ज्यादा है याद कम. ఒక్కోసారి సేవ చాలా ఎక్కువ చేస్తున్నాం, బాబా స్మృతికి టైమే ఇవ్వట్లా. ఒక్కోసారి యోగమే యోగం, సేవనే స్మృతియే స్మృతిలో ఉంటూ సేవంతా ఆపేశాం. అలా ఉండకూడదు అంటున్న రెండిటి బ్యాలెన్స్ అవసరం. యాద్ और సేవ సాత్ సాత్ రహే. స్మృతి మరియు సేవ రెండు తోడుగా ఉండాలి. స్మృతి అనగా బాబా సమానంగా ఉన్న స్థితి. స్వకే స్వమాన్ కి బి యాద్. స్మృతి అంటే బాబా సమానంగా అవ్వటము, స్వయం యొక్క స్వమానం యొక్క స్మృతిలో ఉండటం. మన స్వమానాలు మనకు గుర్తు రావాలి. మనం బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు మన స్వమానాలు మనకి గుర్తు రావాలి. జబ్ ఆప్కి యాద్ రేతీ హే తో స్వతः ही స్వమాన్ కి भी యాద్ రేతీ హే. ఎప్పుడైతే బాబా స్మృతి ఉంటుందో అప్పుడు స్వతహాగానే స్వమానం యొక్క స్మృతి కూడా ఉంటుంది. అగర్ స్వమాన్ మే నహీ రేతే తో యాద్ భీ పవర్ఫుల్ నహీ రేతీ. ఒకవేళ మీరు స్వమానంలో ఉండనట్లయితే స్మృతి కూడా పవర్ఫుల్గా ఉండదు అంటున్నారు. స్వమాన్ అర్థాత్ బాబ్ సమాన్. స్వమానము అనగా బాబా సమానము. సంపూర్ణ స్వమానం ఏంటి? బాప్ సమాన్. దీన్ని సంపూర్ణ స్వమానం అంటారు, బాప్ సమాన్గా ఉండడం. और ऐसी याद में रहने वाले बच्चे सदा ही दाता होंगे. మరి విధంగా స్మృతిలో ఉండేటువంటి పిల్లలు సదా దాతగా ఉంటారు. లేవతా నహి, తీసుకునేవారిగా ఉండరు. దేవతా మానా దేనేవాలే. దేవత అనగా తీసుకునేటువంటి వారు కాదు, ఇచ్చేవారు.
ఇచ్చేవారు, సదా ఇస్తూ ఉంటారు. तो आज बाप दादा सभी बच्चों के दातापन की स्टेज చెక్ कर रहे थे. మరి ఈరోజు బాబా పిల్లలందరిలో ఎంతవరకు దాతా స్థితి ఉంది అనేది చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఎంతవరకు దాతా పిల్లలు దాతలుగా అయ్యారు అనేది చూస్తున్నారు. ఏ విధంగా భగవంతుడికి ఎప్పుడు కూడా తీసుకోవాలనేటువంటి సంకల్పం రాదు కదా, వారు ఇస్తూనే ఉంటారు. ఒకవేళ బాబా ఏదైనా నాకు ఇవ్వండి అని అడిగినా దాంట్లో కూడా బాబా మన నుండి తీసుకునేది ఎందుకు? ఇవ్వడానికే కదా. పాతవి పనికిరానివి తీసుకొని కొత్తవి ఇస్తారు బాబా. లేనా మానా బాప్కా దేనా. బాబా అలా మనది తీసుకోవడము అంటే ఎన్నో రెట్లు బాబా మనకి రిటర్న్ ఇవ్వటం. మరి వర్తమాన సమయంలో బాప్ దాదాకు పిల్లలందరి యొక్క ఒక టాపిక్ బాగా నచ్చింది. ఏం టాపిక్ అది? విదేశీయుల టాపిక్. ఏంటది? కాల్ ఆఫ్ టైం. దాన్ని సమయం యొక్క పిలుపు అని మన భాషలో చెప్పుకుంటున్నాం. మరి బాప్ దాదా చూస్తూ ఉన్నారు పిల్లలందరి కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి. మీరు చూస్తున్నారు కదా, విశ్వం కోసం, సేవ కోసం బాప్ దాదా అయితే పిల్లల తోడుగానే ఉన్నారు. విశ్వాత్మలందరి సేవలో మనతో పాటుగా బాబా సాథీగా ఉన్నారు. అయినా బాప్ దాదా చూస్తూ ఉన్నారు పిల్లలందరి కోసం ఇప్పుడు సమయం ఏమని పిలుస్తోంది. బయటి ప్రపంచంలో వారి కోసమైతే స్పీచ్ బాగా ఇస్తున్నారు, సమయం యొక్క పిలుపు ఇది అని. అదైతే మీరు చెప్తున్నారు, అర్థం చేయిస్తున్నారు. కానీ మీ గురించి మీరు ఆలోచించుకోండి. సమయం యొక్క పిలుపు వ్యక్తిగతంగా మీకోసం ఏమిటి? స్వయం పట్ల, ఇతరుల పట్ల ఉపన్యాసంలో చెప్పడం అదైతే వేరు. సేవ కోసం ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు, బాగా చెప్తూ ఉన్నారు. కానీ మీకోసం మీకు మీరు ప్రశ్నించుకోండి, సమయం యొక్క పిలుపు ఏమిటి అని. వర్తమాన సమయం యొక్క పిలుపు ఏంటి మరి? तो बाप दादा देख रहे थे कि अभी के समय अनुसार हर समय हर बच्चे को दातापन की स्मृति और बढ़ानी है. ఇప్పటి సమయాన్ని బట్టి చూస్తే బాబా ఏమంటున్నారంటే, పిల్లలు మీరు దాతా స్థితిని ఇంకా పెంచండి. ప్రతి సమయం ప్రతి శ్వాసలో దాతగా కండి. चाहे स्वोन्नति के प्रति दातापन का भाव, चाहे सर्व के प्रति स्नेह इमर्ज रूप में दिखाई दे. అది స్వోన్నతి పట్ల దాతా స్థితి యొక్క భావమైన, సర్వుల పట్ల స్నేహమైన ఇమర్జ్ రూపంలో కనిపించాలి. నాకు లోపల ఉందండి, నాకు బయటికి నేను అలా ఉంటాను కానీ నాకు లోపల ఉంది అంటే వద్దు, బయటికి చూపించండి అంటున్నారు బాబా. అంటే ఇమర్జ్ చేయండి. ప్రాక్టికల్గా మీరు ఎదుర్కొనేటువంటి సంఘటనల్లో అది ఇమర్జ్ అవ్వాలి. సంబంధ సంపర్కంలో వచ్చినప్పుడు అది కనిపించాలి. అంతే తప్ప నాకు మనసులో బాగానే ఉంది, బయటికి నేను అలా ఉన్నాను కానీ మనసులో అయితే ఉంది అని అనకండి. ఇమర్జ్ అవ్వాలి, అది గుప్తంగా ఉండకూడదు. అది कोई कैसा भी हो, क्या भी हो, मुझे देना है. ఎవరు ఎలా ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే నేను ఇవ్వాలి. तो दाता सदा ही बेहद की वृत्ति वाला होगा. మరి దాతగా ఉన్నవారు సదా అనంతమైన వృత్తి కలిగిన వారిగా ఉంటారు, హద్దులో ఉండరు. సదా దాతలు సంపన్నంగా నిండుగా ఉంటారు. దాత సదా క్షమా సాగరులుగా, మాస్టర్ క్షమా సాగరులుగా ఉంటారు. ఈ కారణంగా హద్దులోని తన సంస్కారాలు, ఇతరుల సంస్కారాలు ఇమర్జ్ అవ్వవు, అవి మర్జ్ అయిపోయి ఉంటాయి. దాత క్షమాసాగరుడిగా, మాస్టర్ క్షమాసాగరుడిగా ఉన్న కారణంగా తన లోపల ఉన్నటువంటి పాత సంస్కారాలైనా, ఇతరుల్లో ఉన్న పాత సంస్కారాలైనా సమాప్తం అయిపోతాయి, మర్జ్ అయిపోతాయి, అవి మర్జ్ అయి ఉండవు. ముజే దేనా హై, కోయి దే నహీ దే, లేకిన్ ముజే దాత బన్నా హై. సంకల్పం ఏం చేయాలి? నేను ఇవ్వాలి. ఇతరులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి. किसी भी संस्कार के वश परवश आत्मा हो, उस आत्मा को मुझे सहयोग देना है.
ఏ సంస్కారానికి వశమైపోయినటువంటి పరవశమైన ఆత్మలైనా సరే, ఆత్మలకు నేను సహయోగం ఇవ్వాలి. మరి ఎలాంటి హద్దు సంస్కారానికి కూడా మీరు ప్రభావితులు అవ్వకూడదు. అలా మీరు ఒకవేళ నేను ఇవ్వాలి అని సంకల్పంతో ఉంటే మీరు ఇంకా ఎవ్వరి హద్దు సంస్కారాలకి ప్రభావితం అవ్వరు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరే ఇస్తాను, నేను ఇవ్వాలి, ఎందుకంటే నేను దాత సంతానాన్ని, కాబట్టి నేను దాతగా ఇవ్వాలి అని అనుకుంటారు. వాళ్ళ నుండి ఆశించరు. వాళ్ళు గౌరవమే ఇవ్వలేదు, నాతో అంత ర్యాష్గా మాట్లాడారు, నన్ను అసలు గౌరవించట్లేదు, అసలు ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళకేంటి నేను చేసేది అని అనుకోకండి. మీరు దాతగా కండి. బాబా అంటారు, నా కోసం దాతగా కండి మీరు. ఇంకా బాబా మన భక్తులను కూడా గుర్తు చేయిస్తూ వాళ్ళ కోసం కూడా దాతగా కండి అంటున్నారు. ఇప్పుడు సమయం కూడా పిలుస్తుంది, సమయం కూడా వేడుకుంటుంది, ఇంకా దాతగా కండి, ఇంకా దాతగా కండి అని. ఇది ఇమర్జ్ రూపంలో కనిపించాలి. మన్ మే భావనతో హే లేకిన్ లేకిన్ నహీ ఆవే. మనసులో మీకు మంచి భావనే ఉంది, కానీ ఈ కానీ అనేదే రావద్దు అంటున్నారు. నేను చెయ్యాల్సిందే అనుకోండి. ఎలాంటి ప్రవర్తన, నడవడిక, ఎలాంటి మాటలు ఉన్నా సరే అవేవి మీకు ఉపయోగపడేవి కాదు కదా, మంచివి కాదు అన్నప్పుడు మీరు తీసుకోకండి. అసలు ఆ బిహేవియర్ కరెక్ట్ కాదు అంటే మీరు దాన్ని స్వీకరించకండి. నా పట్ల మీరు ఇలా బిహేవ్ చేశారు అని అనకండి. అసలు వాళ్ళు నా గురించే అలా బిహేవ్ చేయట్లేదు, అది నాది కానే కాదు, అది నా కోసం కాదు అనుకోండి. స్వీకరించకండి దాన్ని. అది రైట్ కాదు, కరెక్ట్ కాదు అని మీకు అనిపించిన తర్వాత దాన్ని మనసులోకి ఎందుకు తీసుకుంటున్నారు? దాన్ని అసలు తీసుకోకండి. చెడ్డ వస్తువు ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు కదా. మరి మనసులో ధారణ చెయ్యడము అనగా తీసుకోవటం. దిమాగ్ తక్ భీ నహీ, దిమాగ్ మే భీ బాత్ ఆ గయి నా భీ నహీ. అవన్నారు మీరు మీ మెదడు వరకు కూడా తీసుకోకూడదు. మెదడులో ఆ విషయం వచ్చినా కూడా మంచిది కాదు అంటున్నారు. మెదడు అంటే ఇంకా ఇక్కడ మనస్సు బుద్ధి రెండిటి గురించి చెప్తూ బాబా అన్నారు. దిల్ అంటే మనసు అనుకుంటారు అందరూ, దిమాగ్ అంటే బ్రెయిన్ అనుకుంటారు. కానీ బాబా చెప్తున్నారు ఇక్కడ బుద్ధి మరియు మనస్సు, ఈ రెండిటి గురించి బాబా చెప్తున్నారు. మనసులోనూ ధారణ చేయొద్దు. మనసులో పెట్టుకోవడం అంటే హృదయంలో పెట్టుకోవడం. అలాగే దిమాగ్ అంటే బుద్ధిలో కూడా ధారణ చేయొద్దు, బుద్ధిలో కూడా పెట్టుకోకూడదు అంటున్నా. అది ఉన్నదే చెడ్డది అని తెలిసిన తర్వాత హృదయంలోనూ మెదడులోనూ రెండిటిలోనూ ధారణ చేయకూడదు. ఇంకా తీసుకోవడానికి బదులుగా శుభ భావన, శుభ కామన దాతగా ఇస్తూ ఉండండి. వాళ్ళ పట్ల ఇంకా మనకి జాలి కలగాలి, శుభభావనతో వాళ్ళకి ఇవ్వాలి. क्योंकि अभी समय के अनुसार अगर दिल और दिमाग खाली नहीं होगा तो निरंतर सेवादारी नहीं बन सकेंगे. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సమయం అనుసారంగా మీ బుద్ధి మనసు రెండు ఖాళీగా లేకపోతే, ఖాళీ అంటే ఇక్కడ క్లీన్గా లేకపోతే, స్వచ్ఛంగా లేకపోతే మీరు సేవ చెయ్యలేరు అంటున్నారు. సేవ ఏం చేయగలుగుతారు? బుద్ధిలో అంత వ్యర్థమైనటువంటివి అవి ఇవి విషయాలు, ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, నాకు ఇది జరిగింది, అలా జరిగింది, నాకు ఎప్పుడు ఇంతే, ఇవన్నీ లోపల పెట్టుకుంటే అలాంటి వారు ఏం సేవ చేయగలుగుతారు? ఇంకా కొందరు లౌకికంలో ఎలా అయితే 8 గంటలు డ్యూటీ చేస్తారు, 10 గంటలు వర్క్ చేస్తారు, అలాగే ఇక్కడ కూడా అయిపోతుంది. మరి 8 గంటల సేవాదారి 6 గంటల సేవాదారినా, నిరంతర సేవాదారినా? నిరంతర సేవాదారిగా అవ్వాలి కదా. మనసు ద్వారా అయినా సేవ చేయండి, వాచ ద్వారా అయినా చేయండి, కర్మల ద్వారా అంటే సంబంధ సంపర్కం ద్వారా అయినా చేయండి. ప్రతి సెకండ్ దాత అనగా సేవాదారిగా ఉండండి. బుద్ధిని ఖాళీగా ఉంచుకోవడంతో బాబా సేవలో సాథీగా అవుతారు. బుద్ధిలో చెత్త పెట్టుకున్నామనుకోండి, బాబా అక్కడ ఉండరు. క్లీన్ హార్ట్, క్లీన్ ఇంటలెక్ట్, ఈ రెండు ఉండాలి. బాబా మన తోడు ఉండాలి అంటే
హృదయాన్ని సదా స్వచ్ఛంగా ఉంచుకోవడంతో నిరంతరం బాబా సేవలో సాతిగా కాగలుగుతారు. మీరందరూ ఏమని ప్రామిస్ చేశారు బాబాతో? తోడుగా ఉంటాము, తోడే నడుస్తాము. ఇది ప్రామిస్ చేశారా? వాయిదా హేనా? వాగ్దానం చేశారు కదా. యా ఆప్ ఆగే రహో హం పీచే పీచే ఆయేంగే, నహీనా? లేకపోతే మీరు ముందు ఉండండి బాబా, మేము వెనక వస్తాం లేండి, అలా అంటారా? అలా కాదు కదా. బాబా చేయి పట్టుకొని బాబా తోడుగానే మనం వెళ్ళేది ఉంది. తో బాప్ సేవాకి బినా రేతా హే. మరి తోడుగా వెళ్ళే వాగ్దానం ఉంది కదా. అలాంటప్పుడు మరి బాబా సేవ చేయకుండా ఉండగలుగుతారా? బాబా ఏ సమయంలో అయినా సేవ లేకుండా ఖాళీగా ఉంటారా? యాద్కి బినా బి నహీ రేతా. బాబా స్మృతి చెయ్యకుండా కూడా ఉండలేరు. ఎంతైతే బాబా స్మృతిలో ఉంటారో అంతగా మీరు శ్రమలో ఉంటారు. బాబానేమో పిల్లల స్మృతిలో ఉంటారు, పిల్లలేమో శ్రమలో ఉంటారు. పిల్లలు కూడా బాబాని స్మృతి చేయాలి అనుకుంటారు, కానీ శ్రమతో చేస్తూ ఉంటారు స్మృతి. లేదంటే అటెన్షన్తో చేస్తూ ఉంటారు, అటెన్షన్ ఇస్తూ చేస్తారు. కానీ న్యాచురల్గా ఏదైతే బాబా స్మృతి మనకి కలగాలో ఉండాలో అది కనిపించట్లేదు. మరి బాబా కోసం ఉన్నదేంటి? బాబా నాకు ఇంకెవరున్నారు? పరమాత్ముని కోసం ఆత్మలే ఉన్నారు. కాబట్టి ఇంకా మీ అందరినీ ఒక్కొక్కరిని నిరంతరం నేను జ్ఞాపకం చేస్తూనే ఉంటాను అంటున్నారు. నంబర్ వారీగా ఉన్నాయి ఆత్మలన్నీ, కానీ బాబా అయితే అందరినీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. పిల్లలు తప్పితే బాబాకి ఇంకెటువైపు కూడా ఆలోచన వెళ్ళదు, ఏ విషయంలోనూ తోచదు బాబాకు. బాప్ బచ్చోं की याद के बिना रह सकता है. తండ్రి పిల్లల స్మృతి లేకుండా ఉండగలుగుతారా? ఉండలేరు కదా. బాబా మిమ్మల్ని అడుగుతున్నారు, ఆప్ రह सकते हो, మీరు ఉండగలుగుతారా? ఉండలేరు కదా. మీ పిల్లల్ని మర్చిపోయి మీరు ఉండగలుగుతారా? మీ పిల్లలు గుర్తొస్తారు కదా మీకు. మరి శివబాబాకు తన పిల్లలైన మనం గుర్తురామా? గుర్తొస్తాం కదా. కభీ కభీ నట్కట్ హో జాతే హో. కానీ అప్పుడప్పుడే మీరు చిన్న పిల్లలు చేష్టలు చేస్తారు, అల్లరల్లరిగా మర్చిపోతూ ఉంటారు. తో క్యా సునా? మరేం విన్నారు? సమయకి పుకార్ హే దాతాపనో. సమయం యొక్క పిలుపు ఇది, దాతగా కండి. ఆవశ్యకత హే బహుత్, చాలా నెసెసిటీ ఉంది అంటున్నారు. అత్యవసరం, నిత్యవసరం ఇది. మొత్తం విశ్వంలోని ఆత్మల యొక్క పిలుపు. ఓ మా ఇష్ట దేవీ దేవతలారా, మీరు ఇష్టలే కదా. మొత్తం ప్రపంచంలోని వారి పిలుపు ఇది అని చెప్తూ, ఓ నా ఇష్ట దేవీ దేవతలారా అని అందరూ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్తూ, ఇంతకీ మీరు ఇష్టదేవతలే కదా అంటున్నారు బాబా. అవునా కాదా? రావట్లా ఎవరి నోటి నుండి? డౌట్ వస్తుంది కదా. किसी न किसी रूप में सर्व आत्माओं के लिए इष्ट हो. బాబా చాలా మంచి క్లారిటీ ఇస్తున్నారు. ఏదో ఒక రూపంలో మీరు సర్వ ఆత్మల కోసం ఇష్టులు. ఏదో ఒక రూపంలో మీరు సర్వాత్మల కోసం చాలా ఇష్టమైనటువంటి వారు. మరి మీరందరూ ఈ ఆత్మల యొక్క పిలుపును కూడా వింటున్నారు కదా. ఓ మా ఇష్ట దేవీ దేవతలారా, పరివర్తన చెయ్యండి అంటున్నారు. ఈ పిలుపు మీకు వినబడుతుందా? వినిపించిందా? పాండవులకు పిలుపు వినబడుతుందా? విని ఏం చేస్తారు? వినడమైతే విన్నారు, కానీ విన్న తర్వాత చేయాల్సింది ఏంటి? సెల్వేషన్ దేతే హో యా సోచ్తే హో. ఏదైనా రక్షించేటువంటి చర్య తీసుకుంటున్నారా, కాపాడుతున్నారా, లేకపోతే ఆలోచిస్తూ ఉన్నారా చేద్దామని? పుకార్ సున్నేమే ఆతి హే. పిలుపు వినబడుతుందా? మరి సమయం యొక్క పిలుపును ఇతరులకైతే వినిపిస్తూ ఉంటారు కదా, చాలా బాగా చెప్తారు. మరి ఇష్ట దేవీ దేవతలైన మీరు ఇప్పుడు దాతా స్థితిని ఇమర్జ్ రూపంలో వ్యక్తపరచండి, ఇవ్వాలి. ఏ ఆత్మ కూడా మీ నుండి వంచితమై ఉండకూడదు. లేకపోతే మీకు అందరూ
ఫిర్యాదుల మాల వేస్తారు, కంప్లైంట్స్ రాసి అది మాలలాగా మీకు వేస్తారు మీ మెడలో. మరి కంప్లైంట్స్ మాల బాగుంటుందా? మన మెడలో పూలమాల బాగుంటుందా? పూలమాల కదా. మరి అందుకే బాబా అన్నారు, మీరు అందరికీ ఇష్టలు కదా, మరి ఇష్టదేవతల పైన కంప్లైంట్స్ మాల వేస్తే ఎలా ఉంటుంది? బాగోదు. పూలమాల బాగుంటుంది కదా, మీరు పూజ్యులే కదా. ऐसे नहीं समझना कि हम तो पीछे आने वाले हैं, जो बड़े बड़े हैं वही दाता बनेंगे, हम कहाँ बनेंगे. ఇలా ఎప్పుడు కూడా ఆలోచించకండి, మేమైతే లేటుగా వచ్చే వాళ్ళము, మాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద పొజిషన్స్లో మంచిగా పూజ్యులుగా అవుతారు, వీళ్ళందరూ దాతగా అవుతారు, నేనెక్కడవుతాను అని అనుకోకండి. అందరూ దాతగా కావాలి. ఎవరైతే ఫస్ట్ టైం మధుబన్కి వచ్చారో వారు చెయ్యెత్తండి. మరి ఫస్ట్ టైం వచ్చారు అంటే మీరు కూడా దాతగా కాగలుగుతారు. లేకపోతే మేము సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు దాతగా అవుతాం బాబా, ఇది ఫస్ట్ టైం కదా అని అలా అనుకుంటారా? 1 సంవత్సరం వాళ్ళు కూడా దాతగా కాగలుగుతారు. అవుతారా? మరి 1 సంవత్సరం అయింది మేము వచ్చి అంటే మీరు కూడా దాతగా అవ్వాలి. అవుతారా మరి? హాజీ, బహుత్ అచ్చే హుషియార్ హే. అవుతామని అందరు తలూపారు. ఇది బాబా చాలా మంచి చురుకుగా ఉన్నారు. బాప్దాద ధైర్యంతో పిల్లలు ఏదైతే సంకల్పం చేసి బాబా ముందు వ్యక్తపరిచారో దానికి చూసి చాలా సంతోషిస్తున్నారు. 1 మాసం వాళ్ళైనా సరే, 1 సంవత్సరం వారైనా సరే, 6 మాసాలు పూర్తయిన వాళ్ళైనా సరే, బాబా అందరికీ ఒకటే చెప్తున్నారు. మీరు 1 మాసం వారైనా, సంవత్సరం అయినా, వారం అయినా, కోర్స్ జస్ట్ పూర్తి చేసుకున్న వారైనా సరే, అందరు ఏమంటారు? మీరెవరు అని అంటే మేం బీకే. బీకేనేనా? బీకే అంటే బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారి. మరి బ్రహ్మ కుమార్ కుమారి అంటే బ్రహ్మ బాబా ద్వారా శివబాబా ఇచ్చే వారసత్వానికి అధికారిగా అయ్యేవారు అని అర్థం. బ్రహ్మకు బాప్ మానా తప్తో కుమార్ కుమారి బనేనా. బ్రహ్మని మీరు తండ్రిగా భావించారు కాబట్టి కుమార్ కుమారిగా అయ్యారు కదా. మరి బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారి, బాప్ బ్రహ్మ, శివ్ బాప్కే వర్సేకే అధికారి బనేనా. చూడండి, బ్రహ్మ బాబా కూడా శివ్ బాబా ఇచ్చే వారసత్వానికి అధికారిగా అయ్యారు కదా. మరి 1 మాసం వాళ్ళు వారసత్వం తీసుకోము, మేము ఇప్పుడు 1 మాసమే అయింది కదా, మాకెక్కడ వారసత్వం అంటారా? అందులో మాత్రం అందరు లైన్లో ఉంటారు. తీసుకోవడంలో మాత్రం ఎవ్వరు వదులుకోరు. బాబా ఇచ్చే వారసత్వానికి నేను కూడా అధికారి అని అంటారు. మరి తీసుకుంటున్నప్పుడు ఇచ్చే దగ్గర దాతగా అయ్యే విషయంలో ఎందుకు వెనకబడిపోతారు? అందులో కూడా ముందుండాలి. అయినా మీకు నా నుండి లభించే వస్తువు ఇవ్వడంలో ప్రాబ్లం ఏంటి అంటున్నారు బాబా. తండ్రి దగ్గర నుండి మీకు ఇంతగా లభిస్తుంది కాబట్టి మీరు ఇస్తూ వెళ్ళాలి కదా, ఇవ్వడం మొదలు పెట్టాలి కదా అంటున్నారు. అగర్ బాప్ సమజ్కర్ కనెక్షన్ జోడా తో 1 దిన్ మే భీ వర్షా లే సక్తే హో. బాబా నా వారు, బాబా అని హృదయపూర్వకంగా మీరు అన్నారంటే కనెక్షన్ జోడించుకుంటారు. ఇంకా 1 రోజులో కూడా మీరు వారసత్వాన్ని తీసుకోవచ్చు బాబా నుండి. ऐसे नहीं कि हाँ अच्छा है, कोई शक्ति है, समझ में आता है, ये नहीं. బాగుందండి, మీరు చెప్పేది బాగుంది, మంచిదే కదా, మంచి విషయాలు వింటే ఏదో శక్తి అయితే ఉంది ఇందులో, కొంచెం అర్థమవుతుంది. ఇలా కాదు, అంతవరకే ఆగిపోవద్దు, అదంతా ప్రైమరీ స్టేజ్. వర్సేకి అధికారి బచ్చే హోతే హై. మీరు బాబా ఇచ్చే వారసత్వాన్ని తీసుకొని అధికారిగా అవ్వాలి. వారసత్వానికి అధికారిగా అయ్యేదెవరు? మీ దగ్గర పనిచేసే వాళ్ళ? మీ వారసత్వానికి అధికారులు ఎవరు? సొంత పిల్లలు, మీ పిల్లలు, మీ తమ్ముడు పిల్లలో, ఇంకెవరి పిల్లలో, మీకు తెలిసిన వాళ్ళ బంధువుల పిల్లలో కాదు, మీ ఇంటి పక్క వాళ్ళు కాదు, మీ ఆఫీస్లో వ్యాపారంలో మీ దగ్గర పనిచేసే వాళ్ళు కాదు. ఎవరు?
మీ సొంత పిల్లలే మీ వారసత్వానికి అధికారులు. మరి మనం శివబాబాకి సొంత పిల్లలం కదా, మరి భగవంతుడు ఇచ్చే వారసత్వానికి మనం కదా అధికారులము. సమజ్నే వాలే దేఖ్నే వాలే నహీ. బాగుందని అర్థం చేసుకోవడం, దూరం నుండి చూసి బాగుంటుంది అది అని చెప్పడం, అలాంటి వారు కాదు మీరు. దాంట్లో ఉండొద్దు. మీరు పొందాలి, తీసుకునే వారిగా అవ్వాలి, దాని అనుభూతిలో ఉన్నవారిగా అవ్వాలి. अगर एक दिन में भी दिल से बाप माना तो वर्षे के अधिकारी बन सकता है. ఒక్క రోజులోనైనా సరే, మీరు ఒక్కటి రోజైంది ఈ జ్ఞానం విని, కానీ హృదయపూర్వకంగా బాబా అని పరిచయం తెలుసుకొని అన్నారు అంటే బాబా వారసత్వానికి అధికారిగా అవుతారు. మీరందరూ అధికారిలే కదా. మీరందరూ బ్రహ్మ కుమార్ కుమారీలా, లేకపోతే తయారవుతున్నారా? ఇప్పుడు తయారయ్యారా, అవుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని మార్చగలుగుతారా? బ్రహ్మ కుమార్ కుమారికి బదులుగా కేవలం కుమార్ కుమారిగా అవ్వండి. అవుతారా? అవ్వరు కదా. బ్రహ్మ కుమార్ కుమారిగా అవ్వడంలో ఎంత లాభం ఉంది. కేవలం కుమార్ కుమారిగా అవుతే అంత లాభం ఏమీ లేదు. ఒక్క జన్మకు కూడా లాభం లేదు అలా ఉంటే. కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మ కుమార్ కుమారిగా జన్మ జన్మల లాభాన్ని పొందుతారు. పురుషార్థ ఆधा जन्म चौथाई जन्म का और प्रारब्ध है अनेक जन्मों का. చూడండి బీకే లైఫ్ ఎలా ఉంది. ఇందులో పురుషార్థమేమో సగం జన్మ లేకపోతే పావు జన్మ చేస్తారు మీరు. కొందరికి పావు జన్మ కూడా లేదు. ఇప్పుడు ఎప్పుడో బాబాను 60 ఏళ్ళు దాటాక తెలుసుకున్నారనుకోండి, ఆల్రెడీ ఫుల్ లైఫ్ అయిపోయినట్లే. 60 ఏళ్ళ జీవితం గడిచిపోయినట్లే కదా. ఇంకెంతకాలం ఉంటారు? ఆ కొద్ది సమయమే బాబాని జ్ఞాపకం చేసే పురుషార్థం చేస్తారు. కానీ ఎన్ని జన్మల భాగ్యం తయారు చేసుకుంటారు? అనేక జన్మలది. ఒక జన్మంతా కూడా చేయని పురుషార్థం, ఒక జన్మలో హాఫ్ పీరియడ్ అంతా కూడా చేయలేదు పురుషార్థం, పోనీ పావు పీరియడ్ కూడా చేయలేదు, కొంత సమయమే కొంతకాలమే చేస్తే కూడా జన్మ జన్మల ప్రాలబ్ధం తయారు చేసుకుంటారు. అంటే పురుషార్థం తక్కువ, ప్రాలబ్ధం ఎక్కువగా ఉంది. ఇక్కడ లాభమే లాభం మీకు. బాప్దాదా సమయం అనుసారంగా వర్తమాన సమయంలో విశేషంగా ఒక విషయం పైన అటెన్షన్ కలిగిస్తున్నారు. ఎందుకంటే బాప్దాదాకు పిల్లల రిజల్ట్ కనబడుతుంది. రిజల్ట్లో బాబా ఏం చూశారు? ధైర్యం అయితే పిల్లల్లో బాగా ఉంది, లక్ష్యం కూడా చాలా బాగుంది. లక్ష్యం అనుసారంగా ఇప్పటి వరకు లక్ష్యము లక్షణాల్లో తేడా కనబడుతుంది అంటున్నారు. లక్ష్యం అందరిది నంబర్ 1గా ఉంది. ఎవరినైనా బాబా అడిగితే మీ లక్ష్యం ఏంటి అంటే 21 జన్మల రాజ్యభాగ్యం తీసుకుంటాము అంటారు. మీరు సూర్యవంశస్థులు అవుతారా, చంద్రవంశస్థులు అవుతారా? బాబా ఇలా అడిగితే ఏం చెప్తారు? సూర్యవంశస్థులం అవుతామంటారు. మరి అందరు దేంట్లో చెయ్యెత్తుతారు? సూర్యవంశంలోనే కదా. ఎవరు చంద్రవంశీయులుగా అవ్వరా? మీరెవరు అవ్వరా? 8 జన్మల తర్వాత అవుతాను అంటున్నారు. చాలా మంచి సమాధానం. అంటే ముందు సూర్యవంశీ అయ్యి తర్వాత నేను చంద్రవంశీ అవుతాను అంటున్నారు. కానీ డైరెక్ట్ చంద్రవంశీ అవుతారా ఎవరైనా? ఎవరు అవనంటారు. కానీ బాబా మళ్ళీ మళ్ళీ అడగడంతో కన్నే చేయెత్తారంట. एक ने हाथ उठाया, अच्छा है नहीं तो वह सीट ఖాళీ रह जाएगी. మంచిది, లేకపోతే ఆ సీట్ ఖాళీగా ఉండిపోతుంది అంటున్నారు. ఎవరో ఒకరైతే ఆ సీట్ కూడా తీసుకునే వాళ్ళు ఉండాలి కదా. మరి లక్ష్యం అయితే అందరిది చాలా బాగుంది. లక్ష్యము లక్షణాల యొక్క సమానత. ఇప్పుడు దీనిపైన అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కారణం ఏంటి? ఎందుకు ఈ తేడా కనబడుతుంది లక్ష్యానికి లక్షణాలకి? బాబా ఈరోజు చెప్పారు కదా, తీసుకునే వారిగా కాకండి. దేవత అంటేనే దేనేవాలే, ఇచ్చేవారు. ఏ హో ఏ కరే ఏ మదద్ దే ఏ బదిలే తుమ్మే బదులు.
వీళ్ళు ఇలా ఉండాలి, ఇంకోసారి ఇలా మాట్లాడకూడదు, ఇంకొకసారి ఇలా అనకూడదు, వీళ్ళు ఇలా చేయకూడదు, వీళ్ళు ఇలా సహాయం చేయాలి, అప్పుడే నేను మారుతాను కాదు. మీరు దాతగా అవ్వండి. ఏ బాత్ ఠీక్ హో తో మే ఠీక్ హూ, ఏ లేవతా బన్నా హై. ఈ విషయం ఇలా ఉంటే నేను ఇలా ఉంటాను అని చెప్పటం, ఇది లేవతగా అంటే తీసుకునేవారిగా అవ్వడం, దాతగా అవ్వడం కాదు. దాతలు ఎలా ఉంటారంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా బాబా నుండి నేను అన్ని తీసుకుంటున్నాను కదా, బాబా నుండి తీసుకున్నది నేను ఇస్తాను అని ఇస్తూ ఉంటారు. బాబా ఎప్పుడు మన నుండి ఏమి తీసుకోరు కదా, ఇస్తూనే ఉంటారు. బాబా కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇచ్చారా? అందరికీ ఒకటే కోర్స్ కదా. 60 సంవత్సరాల వయసు వారికైనా అదే 7 days కోర్స్, చిన్నపిల్లలకైనా అదే కోర్స్. ఇప్పుడు రోజు సమ్మర్ క్యాంప్లో పిల్లలకి కోర్స్ జరుగుతుంది, ఇదే కోర్స్. ఎవరికైనా ఇదే, చిన్నవారికైనా వృద్ధులకైనా యువకులకైనా అందరికీ ఇదే కోర్స్. उन्होंने भी वही कोर्स किया और अभी भी वही कोर्स है. బాబా అన్నారు మీ సీనియర్స్ దాదీలు కూడా ఇదే కోర్స్ చేశారు, మీరు కూడా ఇదే కోర్స్ చేస్తున్నారు. అదే జ్ఞానం, అదే ప్రేమ, అదే సర్వశక్తులు బాబా అందరికీ ఒకే విధంగా ఇచ్చారు. కొందరికి 16 శక్తులు ఇచ్చి కొందరికి 8 శక్తులు అలా ఇచ్చారా? లేదు, అందరికీ ఒకే విధంగా ఇచ్చారు. तो जब बाप ने सभी को भरपूर कर दिया तो फिर भरपूर आत्मा दाता बनती है. బాబా అందరినీ నిండుగా చేశారు. మరి నిండుగా ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి? ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే నిండుగా ఉంది కదా మీ దగ్గర. నిండుగా ఉన్నవారు దాతగా అవ్వాలి, తీసుకునేవారిగా అవ్వకూడదు. మీ దగ్గర నిండుగా ఉండి మీరు తీసుకుంటే ఏమంటారు అందరూ? ఏం తక్కువైంది వాళ్ళకు, ఎందుకు అలా తీసుకుంటున్నారు? అంత ఇచ్చాడు దేవుడు, అయినా కూడా తీసుకోవడం ఏంటి? కొంచెమైనా సహృదయంతో ఇస్తే ఏమవుతుంది అనుకుంటారు కదా. అందుకే దాతగా కండి అంటున్నారు. నేను ఇవ్వాలి, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వాలి అంటే ఇక్కడ ఏదో బాబా డబ్బులు దానం విషయం చెప్పట్లే. దాతగా కండి అంటే ధనదానం విషయం చెప్పట్లా. గౌరవం ఇవ్వండి, ప్రేమనివ్వండి, శక్తినివ్వండి, మంచిని ఇవ్వండి. వాళ్ళు నాకు కీడు చేశారు, నాకు అపకారం చేశారంటే మీరు ఉపకారం ఇవ్వండి, చెయ్యండి. ఇవి ఆశించకండి వాళ్ళ నుండి. వాళ్ళు నాకు ఇలా చేశారు కదా, నేనెట్లా ఇస్తాను, నేనెందుకు మాట్లాడతాను, వాళ్ళు నన్ను ఇలా అన్నారు అలా అన్నారు. మీరు దాతలు, మీరు ఇవ్వండి అంటున్నారు బాబా. मानो किसी को आपने स्वमान दिया तो दूसरे को देना, अर्थात अपना स्वमान बढ़ाना. దాత ఎంతగా ఇస్తే అంతగా వారి ఖజానా పెరుగుతూ ఉంటుంది. సపోజ్ మీరు ఎవరికైనా స్వమానమును ఇచ్చారు అంటే మీరు ఇతరులకు ఇవ్వడము అనగా మీ స్వమానాన్ని పెంచుకోవటం. ఇతరులకి స్వమానం ఇవ్వడము అంటే మీ స్వమానాన్ని మీరు ఇంకా పెంచుకోవటం. ఇవ్వడం కాదు, ఇన్ఫ్యాక్ట్ మీరు తీసుకోవడం అవుతుంది అది. కానీ తీసుకోకండి, మీరు ఇస్తూనే ఉండండి, ఇస్తూనే ఉండండి. మీరు ఇస్తూనే ఉంటే మీది నిండుతూనే ఉంటుంది. తో సమజా సమయకి పుకార్ క్యా హై. మరి అర్థమైందా సమయం యొక్క పిలుపు ఏమిటో? దాతగా కండి. ఈ ఒక్క అక్షరం గుర్తుంచుకోండి. ఏం జరిగినా సరే దాత శబ్దం సదా గుర్తుండాలి. ఇచ్చా మాత్రం అవిద్య. సూక్ష్మంగా కూడా తీసుకోవాలనే కోరిక ఉండకూడదు, స్థూలంగా కూడా తీసుకోవాలనేటువంటి కోరిక ఉండకూడదు. దాత అంటే అర్థం ఇచ్చా మాత్రం అవిద్య. అంటే కోరిక అంటే ఏంటో అవిద్య, తెలియదు. సంపన్నంగా ఉండాలి, ఎటువంటి అప్రాప్తి అనుభవమే కలగకూడదు, తీసుకోవాలనే ఇచ్చ ఉండకూడదు, సర్వప్రాప్తి సంపన్నంగా ఉండాలి. మరి లక్ష్యం ఏంటి? సంపన్నంగా అవ్వాలి అనే లక్ష్యం ఉందా? లేకపోతే ఎంత దొరికితే అంత పర్వాలేదులే అనుకుంటారా? సంపన్నంగా అవ్వడమే సంపూర్ణంగా అవ్వటం. ఈరోజు విదేశీయులకు ప్రత్యేకంగా ఛాన్స్ దొరికింది, మంచిది.
మొదటి ఛాన్స్ విదేశీయులు తీసుకున్నారు. ఇది ఈ సీజన్లోని మొదటి మురళి. అందుకని బాబా విదేశీయుల టర్న్లో వాళ్ళని ప్రేస్ చేస్తున్నారు. మీరందరికంటే అల్లారు ముద్దువారిగా అయ్యారు కదా. सभी को मना किया है और विदेशियों को निमंत्रण दिया है. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు ప్రతి సీజన్లో అందరు వచ్చేవారు, కానీ కరెక్ట్గా ఈ మురళి అప్పటి నుండే ఇంకా విదేశీయులకంటూ ఒక ప్రత్యేకమైన టర్న్ బాబాను కలుసుకునేందుకు. అందులో మొత్తం అంతా దాదాపు 6,000 మంది వరకు వస్తూ ఉంటారు. అంతమందిది సెపరేట్ మిలన్ చేయడం మొదలు పెట్టారు. అయితే మొత్తానికి అందరినీ వద్దని మీరందరూ వచ్చేసారు కదా అని అంటున్నారు బాబా. అంటే భారతవాసీలు మిగతా వాళ్ళందరినీ వద్దని వేరే వేరే దేశాల నుండి వచ్చే వాళ్ళందరి కోసం ఒకసారి మిలన్ పెట్టారు. అలా అది కూడా ఫస్ట్ మిలన్. బాబాకు పిల్లలందరినీ చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. విదేశీయుల ధైర్యాన్ని చూసినప్పుడు సంతోషం కలుగుతుంది. ఇప్పుడు వర్తమాన సమయంలో ఎంత అలజడి ఉంది, కానీ ఒకప్పుడున్నంత అలజడి అయితే ఇప్పుడు లేదు అంటున్నారు. ఒకప్పుడైతే చాలా అలజడి ఉండేది, ఇప్పుడు తేడా వచ్చేసింది. మొదట్లో ప్రశ్నించేవారు, ఇండియన్ కల్చర్ ఫారిన్ కల్చర్ రెండిటికి చాలా తేడా ఉంది కదా అని. మొదట్లో అయితే బాగా కంప్లైంట్ చేసేవారు, అంటే ఇండియన్ కల్చర్కి ఫారిన్ కల్చర్కి చాలా తేడా ఉంటుంది కదా, మేము ఎలా ఈ జ్ఞానాన్ని ధారణ చేయగలుగుతామని కన్ఫ్యూజ్ అయ్యేవారు కూడా. ఇప్పుడైతే అర్థమైపోయింది కదా. ఇప్పుడు బ్రాహ్మణ్ కల్చర్లోకి వచ్చారు. మీరు ఇండియన్ కల్చర్ కాదు, ఫారిన్ కల్చర్ కాదు, ఇప్పుడు మీరు బ్రాహ్మణ్ కల్చర్లోకి వచ్చేసారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇండియన్ కల్చర్ కొంచెం గడబడ్గా, అంటే కొంచెం అన్ని రకాల మిక్స్ ఉంటుంది, కానీ బ్రాహ్మణ్ కల్చర్ చాలా సహజము అంటున్నారు. బ్రాహ్మణ్ కల్చర్ ఏంటి? స్వమానంలో ఉండండి, స్వరాజ్య అధికారిగా కండి. ఇదే బ్రాహ్మణ కల్చర్. ఏతో పసంద్ హేనా, ఇది నచ్చింది కదా, మరి కభీ క్వశ్చన్ తో నహీ హేనా. ఇప్పుడు ఇంకా ఏ రకమైన ప్రశ్నలైతే లేవు కదా. ఇండియన్ కల్చర్లోకి ఎలా రావాలి, కష్టమండి, మాకు కుదరదు, అలా అయితే అనట్లేదు కదా, సహజమైపోయింది కదా. చూసుకోండి, మళ్ళీ మీ స్థానానికి వెళ్ళాక కొద్దిగా కష్టంగా ఉంది అని అనకండి, అలా రాయకండి, సహజం చేసేయండి. కొంచెం కష్టము అని అనిపిస్తుంది స్టార్టింగ్లో, కానీ తర్వాత తేలిక అవుతుంది. ఇందులో ఏమి అసలు కష్టం లేదు అంటున్నారు. అభి సారే ఖేల్ పూరే హో గయే హై ఇస్లియే హంసీ ఆతీ హై. ఇప్పుడు మీ ఆటలన్నీ సమాప్తమైపోయాయి, అందుకే నవ్వుతున్నారు అంటున్నారు. ఇప్పుడు చాలా గట్టిపడ్డారు. బాల్యం ఆటలన్నీ ఇప్పుడు సమాప్తమైపోయాయి, ఇప్పుడు అనుభవిగా తయారయ్యారు. బాప్దాదా చూస్తూ ఉన్నారు, ఎంత పాత వాళ్ళు పక్కాగా అవుతూ ఉంటారో అంతగా కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా పక్కా అవుతూ ఉంటారు. అంటే పాత వాళ్ళని చూసి కొత్త వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. మంచిది, ఒకరికొకరు ముందుకు నడిపించుకుంటూ ఉండండి. శ్రమ బాగా చేస్తున్నారు. ఇప్పుడు దాదీల వద్ద ఎటువంటి కంప్లైంట్స్ తీసుకెళ్ళట్లేదు కదా. మీ కథలు, మీ జరిగినటువంటి విషయాలు అన్నీ పట్టుకొని లెటర్స్, ఈమెయిల్స్ రూపంలో దాదీలకి చెప్తూ ఉంటారు, అంటే దాదీల దగ్గర షేర్ చేస్తూ ఉంటారు. అవి తగ్గిపోయాయి కదా ఇప్పుడు అంటున్నారు. తేడా వచ్చింది కదా. జానకి దాదీని చూస్తూ అంటున్నారు బాబా, తో ఆప్ అభి బీమార్ నహీ హోనా. దాదీ మీరు ఇంకా అనారోగ్య పాలవ్వకూడదు ఇప్పుడు అంటున్నారు. కిసే కహానియో మే బీమార్ హోతే తో ఖతం హోగే. రకరకాల కథలు, రకరకాలవి జరిగితే జబ్బు చేస్తుంది, కానీ ఇప్పుడు అవన్నీ సమాప్తమయ్యాయి అంటున్నారు. మంచిది. అన్నింటికంటే మంచి విశేషమైన గుణం ఏమిటి అంటే హృదయం యొక్క స్వచ్ఛత. ఇది బాగుంటుంది. విదేశీల్లో లోపలేది పెట్టుకోరు, బయటికి చెప్పేస్తారు. ఏదైనా సత్యమైనటువంటి హృదయంతో చెప్పేస్తారు. ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని స్పష్టంగా చెప్తారు. ఈ విశేషత చాలా బాగుంటుంది అంటున్నారు. అందుకే బాప్దాదా చెప్తున్నారు, సత్యమైన స్వచ్ఛమైన హృదయం పైన తండ్రి రాజీ అవుతారు. సత్యమైన స్వచ్ఛమైన హృదయం పైన
బాబా తృప్తి చెందుతారు. హాతో హా నాతో నా. విదేశీయులు అవునంటే అవును, లేకపోతే లేదు. అంటే చేస్తానంటే చేస్తారు. 600 అయినా సరే, ఏదేమైనా సరే, ఎంత కష్టమైనా సరే చేస్తారు. చెయ్యనంటే ఇంకెంత బ్రతిమలాడినా చేయరు. అంటే వాళ్ళు ఏదైనా ఒకటి స్ట్రాంగ్గా ఉంటారు. ఏదైనా ఒక వైపు చేస్తానంటే ఖచ్చితంగా చేస్తారు. అందుకే వాళ్ళది స్వచ్ఛమైన హృదయం అంటున్నారు బాబా. చూస్తాను, చేస్తాను, మొహమాటానికి చెప్తారు కదా. భారతవాసీలకి మొహమాటాలు ఎక్కువ. వాళ్ళు ఏమైనా అనుకుంటారని ఇష్టం లేకపోయినా వద్దని అనక సరే అంటారు. మళ్ళీ ఇరకాటంలో పడతారు. అది చేయలేరు, ఇటు ఇబ్బంది పడుతూ ఉంటారు. నో అని చెప్పడం చాలా పెద్ద కష్టమైన పని ఇక్కడ. కానీ విదేశీయులు మొహమాట పడరు. వెంటనే నో అని చెప్తారు, లేదంటే చేస్తే ఎస్ అంటారు. స్పష్టంగా ఉంటారు వాళ్ళు. अच्छा, जिन बच्चों ने याद प्यार भेजी है उन बाप दादा उन सभी बच्चों को जिन्होंने पत्र द्वारा या किसी भी द्वारा याद प्यार भेजा बाप दादा को स्वीकार हुआ. ఏ పిల్లలైతే బాబాకు ప్రియ స్మృతులను అందించారో అంటే పంపించారో, మధుబానికి వెళ్ళే వాళ్ళందరికీ చెప్తారు కదా, బాబాకి యాద్ ప్యార్ ఇవ్వండి, బాబాకు చెప్పండి అని. అయితే బాబా అంటున్నారు లెటర్స్ ద్వారా చెప్పారు, కొందరు మాటల ద్వారా చెప్పారు, కొందరేమో మెయిల్స్ ద్వారా పంపించారు. అందరిది నాకు చేరింది అంటున్నారు. బాప్దాదా స్వీకరించారు. బాప్దాదా దానికి బదులుగా అంటే దానికి రెస్పాన్స్ ఇస్తూ, ఆ లెటర్స్కి రిప్లై ఇస్తూ పిల్లలందరికీ మీరు దాతా భవ అని వరదానమునిస్తున్నారు. దాతగా కండి అని. మరి ఒక్క సెకండ్లో మీరు ఎగరగలుగుతారా? రెక్కలు పవర్ఫుల్గా ఉన్నాయా? బస్ బాబా అనగానే ఎగరాలి. బాబా అలా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బాబా సమానమైన దాతా స్థితి యొక్క భావన కలిగిన వారికి, శ్రేష్ఠ ఆత్మలుగా నిరంతరం స్మృతి మరియు సేవలో తత్పరులై ఉండేవారికి, పరమాత్మ సేవ యొక్క సహచరులుగా ఉన్న ఆత్మలకు, సదా లక్ష్యము లక్షణాలను సమానంగా చేసుకునే వారికి, సదా బాబా యొక్క స్నేహము మరియు సమానమైన సమీపమైనటువంటి వారిగా తయారయ్యే బాబా యొక్క కంటి పాపలుగా ఉన్న పిల్లలకు, సదా విశ్వ కళ్యాణం యొక్క భావనలో ఉండేటువంటి దయార్థ హృదయులు, మాస్టర్ క్షమా సాగర్లుగా ఉండి దూరంగా కూర్చొని ఉన్నటువంటి పిల్లలకి కూడా, మధుబన్లో క్రింద కూర్చొని ఉన్నటువంటి వారికి కూడా బాప్దాదా ఎదురుగా చూస్తూ పిల్లలందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा पापा, शुक्रिया पापा. वरदानमु, दिल में एक दिलाराम को समाकर एक से सर्व संबंधों की अनुभूति करने वाले संतुष्ट आत्मा भव. హృదయంలో ఒక్క హృదయ రాముణ్ణి ఇముడ్చుకొని ఒక్కరితో సర్వ సంబంధాల అనుభూతి చేసుకునేటువంటి సంతుష్ట ఆత్మా భవ. వివరణ: జ్ఞానాన్ని ఇముడ్చుకునే స్థానము బుద్ధి, కానీ ప్రియుణ్ణి ఇమిడించుకునే స్థానము హృదయం. జ్ఞానం ఎక్కడ పెట్టుకుంటారు? జ్ఞానం హార్ట్లో కాదు, జ్ఞానం బ్రెయిన్లో పెట్టుకుంటారు, బుద్ధిలో పెట్టుకుంటారు. కానీ ఎవరినైనా ప్రియమైనటువంటి వారిని జ్ఞాపకం చేస్తే వాళ్ళని ఎక్కడ పెట్టుకుంటారు? హృదయంలో. వాళ్ళని ఇక్కడ బుద్ధిలో అని అనరు. कोई कोई आशिक दिमाग ज्यादा चलाते हैं, लेकिन बाप दादा सच्ची दिल वालों पर राजी है. కొందరు ప్రేయసీలు బుద్ధిని అధికంగా నడిపిస్తున్నారు, కానీ బాప్ దాదా అయితే సత్యమైన హృదయం కలిగిన వారిపైన రాజీ అవుతారు.
అందుకే హృదయం యొక్క అనుభవం హృదయానికి తెలియాలి, హృదయ రామునికి తెలియాలి. ఎవరైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో, స్మృతి చేస్తారో వారికి శ్రమ తక్కువగా, సంతుష్టత అధికంగా లభిస్తుంది. హృదయం కలిగిన వారు సదా సంతుష్టత పాటలని పాడుతూ ఉంటారు. వారు సమయం అనుసారంగా ఒక్కరితోనే సర్వ సంబంధాల అనుభూతిని పొందుతారు. ఒక్క బాబాతోనే సర్వ సంబంధాల అనుభూతిని చేసుకుంటారు. స్లోగన్: అమృత వేళ ప్లేన్ బుద్ధిగా కూర్చోండి, అప్పుడు సేవ యొక్క నూతనమైన విధానాలు టచ్ అవుతాయి. అమృత వేళ ప్లేన్ బుద్ధిగా కూర్చోండి, అప్పుడు సేవ యొక్క విభిన్న కొత్త విధానాలు టచ్ అవుతాయి. టచ్ అవుతాయి అంటే బాబా టచింగ్స్ ఇస్తారు, అలా ప్రేరణలు కలిగిస్తారు. ఈరోజు స్వమానము: నేను సంతుష్ట ఆత్మను. నేను సంతుష్ట ఆత్మను. ఓం శాంతి.